విజయవాడ వెస్టులో గెలుపు ఖాయమని వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 20,000 మెజార్టీతో గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామంటున్నారు. వైసీపీని వీడుతున్న వారు భవిష్యత్తులో తప్పక బాధపడతారని అంటున్న ఆసిఫ్ తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. మేనిఫెస్టోను కూడా వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు అధికంగా ఇచ్చే విధంగా కూడా రూపొందించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒక 6 గ్యారెంటీలు కూడా వాళ్ళు రిలీజ్ చేసిన పరిస్థితి. మీరేమో ఇప్పుడు ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నామని వెళ్ళబోతూ ఉన్నారు. ఫ్యూచర్లో రాబోయే రోజులు అంటే 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా ప్రజలకి చేరువయ్యి ప్రజలు కష్టసుఖాలు తెలుసుకునే మా నాయకులు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. ఏదైతే ప్రజలకి చేరువవ్వాలి, ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంలో పెట్టుకొని ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారే తప్ప వీళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళ లబ్ధి కోసం లేకపోతే ఏదో దోచుకోండి దాచుకోండి అని చెప్పి కేవలం పుష్కరాల్లో వాళ్ళు దండుకున్న కోట్లాది రూపాయలు ఈ ప్రజలకి, రాష్ట్ర ప్రజలు తెలిసిన విషయాలే. పసుపు కుంకుమ అని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు మేము చేస్తేనేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు. మరి వాళ్ళు ఎలా చేస్తానంటున్నారు? రావణ కాష్ట చేయడానిక? ఇవన్నీ కావాలని చెప్పేసి ఏదో మాయ మాటలు చెప్పేసి ప్రజల్లోకి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ ఒక్క స్పష్టత లేదు పవన్ కళ్యాణ్కి. కాసేపు నేను అక్కడ పుట్టానంటాడు, కాసేపు ఇక్కడ పుట్టానంటాడు, కాసేపు ఏమో నా వాళ్ళు అంటాడు. జన సైనికుల్ని మోసం చేసి పల్లకి మోయడానికి వాళ్ళని వాడుకుంటున్నాడే తప్ప ఆయన ముఖ్యమంత్రి అవడని ఎలాగో తెలుసు. నేను ముఖ్యమంత్రి అవనని చెప్పేశాడు ఆయన. జన సైనికుల్ని మబ్బుపెట్టి జన సైనికుల్ని మోసం చేయడానికే తీసుకొస్తున్నాడే. కానీ ఆ జన సైనికులు కూడా అర్థం చేసుకోవాలి సోదరులందరూ. కేవలం చంద్రబాబు పల్లకి మోయడానికే ఆయన కంకణం కట్టుకొని, ఆయన జేబు నింపుకోవడానికే కంకణం కట్టుకొని తిరుగుతున్నాడే. కానీ పవన్ కళ్యాణ్ కాపుల్ని ద్రోహం చేసిన పవన్ కళ్యాణ్ని కాపు సోదరులు ఎవరు క్షమించరు. రానున్న కాలం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి అందరికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏదైతే 175 విధానంతో మనం ముందుకెళ్తున్నాం, వైనాట్ 175 విధానంతో ముందుకెళ్తున్నామో ఆ దిశగా మేమంతా అడుగులేస్తాం. ప్రజల్లో మమేకమవుతాం. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాం. పేద ప్రజలకి పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదవాడిదే విజయం జరుగుద్ది. ఆ పేదవాడి పక్కనే మా జగనన్న, మేమంతా ఆయన ఎంటుంటాం. తప్పకుండా మళ్ళీ జగనన్న 2024లో భారీ మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏదైతే మొత్తం నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు కూడా విజయకేతనం ఎగరవేస్తాం. వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. జగనన్న 2024లో ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పేసి మీడియా ద్వారా తెలియదు. ఇప్పటికే మీ పార్టీలోంచి కృష్ణా జిల్లా నుంచి కూడా ఒక నేత రాజీనామా చేయడం జరిగింది. ఒకళ్ళ అసంతృప్తితో ఉండటం జరిగింది. ఒకళ్ళు అయితే ఫోన్ కాల్ అసలు ఎత్తడకుండా మానేసిన పరిస్థితి. ముగ్గురు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యే ముగ్గురు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎలా మళ్ళీ ఒకసారి కృష్ణా జిల్లా మొత్తం స్వీప్ చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కొంత చోట వ్యతిరేకత ఉంటుంది, కొంత చోట అసమర్థతలు ఉంటాయి. వాళ్ళు దాన్ని అనుగుణంగా మాట్లాడుతున్నారు. మా పార్టీ పెద్దలు మాట్లాడి అవన్నీ సద్దుమణిగే విధంగా ముందుకెళ్తాం. తప్పకుండా వైఎస్ఆర్సీపీని ఎవరు వెళ్ళరు. ఒకవేళ వాళ్ళు కావాలని చెప్పి దురుద్దేశంతో వెళ్ళినా సరే వాళ్ళ తర్వాత బాధపడడం తప్పదు. జగనన్నని వదులుకొని బాధపడమే తప్ప వాళ్ళు సుఖంగా అయితే ఉండరు. వాళ్ళు ఏదో కావాలని చెప్పి వేరే పార్టీలోకి వెళ్ళినా సరే వాళ్ళు ఏం లబ్ధి చేకూర్చుకోలేరు. ప్రధానంగా ఏదైతే రాజీనామా చేయాలి, వైసీపీ నుంచి వెళ్ళిపోవాలనుకునే నేతలకు కూడా ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. జగనన్నను వదిలిపెట్టి బయటికి వెళ్తే కనుక తర్వాత బాధపడాల్సి వస్తుందంటూ కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 2024లో ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 20,000 ఓట్ల మెజార్టీతో కూడా జగనన్నకి సీట్ని అందించబోతున్నామని కూడా ఆసిఫ్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.